సైనికులకి ఈ భారతదేశం ఎప్పుడు కూడా రుణపడి ఉంటది. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ గొప్పతనం. వీర సైనికులు అంటే ఈ భారతదేశాన్ని కాపాడే బిడ్డలు. కానీ మోడీకి పోయి చెప్పుకో మీరు హిందువుల అంటూ కూడా మతమడికి మరి కాల్చారంటే ఎంత ధైర్యం చేస్తుంటారు? అదే కదా, అంటే అది ధైర్యం అనుకోవద్దు. అది ఒక నీచమైన సంస్కృతి. అది ధైర్యం అనబడదు. అది అంటే ఆ లక్షణం కరెక్ట్ కాదు. చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, మన ఇండియా యొక్క అసమర్థతను మాట్లాడుతున్నారు. తప్పు. ఇండియా ఏందనేది ఇప్పుడు మీకు ఈ ర్యాలీలో కనబడుతుంది కదా. ఇలా భారతదేశం తీసుకున్న నిర్ణయం, దేశ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏందనేది వాళ్ళు హర్షిస్తున్నారు కదా. ఒకవైపు టర్కీ, ఒకవైపు చైనా, ఈ రెండు దేశాలు కూడా కవ్వింపు చర్యలకు ఇంకా పాల్పడుతూ ఉన్నాయి. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. మేడం ఒక స్టడీ దీనికి ఏ సమాధానం చెప్తారు? ఎవరు ఏది చేసినా దీన్ని ఖండించవలసిందే. ఎందుకంటే పౌరులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వాన్ని ఉంటది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి పౌరుని కాపాడే బాధ్యత ఉంటది. కాబట్టి దాంట్లో భాగంగానే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఒక మనిషిని చంపే హక్కు, అధికారం ఎవరిచ్చారు వాళ్ళకి? అవునా కాదా? కాబట్టి ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం, సైనికులు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని హర్షిస్తుండ్రు.